सुब्रह्मण्य शिवस्वामिदेवताय नमः। ध्यायामि ध्यानं समर्पयामि आवाहयामि आवाहनं समर्पयामि नारददेव सिंहासनं पुष्पं समर्पयामि पादयोः पाद्यं समर्पयामि हस्तयोः अर्घ्यं समर्पयामि मुद्राशुद्धाचमने समर्पयामि ओं स्थिरो भव वरदो भव सुमुखो भव सुप्रसन्नो भव स्थिरासनं कुरु। आचमनीयो समर्पयामि ओं भवागदेवाय नमः ओं सर्वागदेवाय नमः ओं ईशानागदेवाय नमः पशुपते देवाय नमः पशुपते नमः पट्टि भवेत् वेङ्कटनागन्धे सुसंयुतः आठर्यः सर्वदेवानां धूपोऽयं प्रतिष्ठितः भगवानायामि साक्षात् दयामि धूपदीपानि आचमनीयो समर्पयामि। अन्यथा शरणो नास्ति त्वमेव शरणं मम तस्मात् कनक्षरक्ष महेश्वर श्रीमान् श्रीमदः गोत्रं काव्यल्पयनं निस्य सह कुटुम्बः श्रीमान् కొంచెం పెట్టే ఈరోజు ఇక్కడ విచ్చేసినటువంటి ప్రెస్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరికీ నమస్కారం. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి యొక్క జన్మదిన వేడుకల సందర్భంగా ఏలూరు నియోజకవర్గంలో వారోత్సవ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాం. మరి 27వ తారీఖు నుంచి ఈ రోజు వరకు కూడా 4వ రోజు మరి అన్ని ప్రదేశాల్లో కూడా ఈ యొక్క కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాం. దాంట్లో భాగంగా 4వ రోజు 39వ డివిజన్లో బొత్స మధు గారి ఈ డివిజన్ ఇన్ఛార్జ్ బొత్స మధు గారి ఆధ్వర్యంలో ఇక్కడ ఆంజనేయ స్వామి గుడి మరి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడిలో అర్చన చేయించి పవన్ కళ్యాణ్ గారి యొక్క మంచి ఆరోగ్యాన్ని ఇవ్వాలని వారి పరిపాలన మంచిగా ఉండాలని రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆశీర్వదించాలని పూజలు జరిపించి అనంతరం ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా వనమహోత్సవ కార్యక్రమానికి పిలుపునిచ్చారు పవన్ కళ్యాణ్ గారు. దాంట్లో భాగంగానే ఈ రోజున ఇక్కడ మొక్కల పంపిణీ మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఇక్కడ తలపెట్టాం. మరి యొక్క సెప్టెంబర్ 2వ తారీఖు వరకు కూడా ఈ వారోత్సవ కార్యక్రమాలు కొనసాగుతాయి. సెప్టెంబర్ 2వ తారీఖున ఘనంగా ఏలూరు నియోజకవర్గం అంతటా కూడా కార్యక్రమాలు నిర్వహిస్తాం. ఈ యొక్క కార్యక్రమాల్లో జనసేన పార్టీ నాయకులు, జన సైనికులు, ఏర్ మహిళలు, మెగా ఫ్యామిలీ అభిమానులు అందరూ కూడా దీంట్లో భాగస్వాములు అయి అందరం కలిసికట్టుగా ఈ యొక్క పవన్ కళ్యాణ్ గారు మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి యొక్క జన్మదిన వేడుకల్ని ఒక ఘనంగా నిర్వహిస్తూ వారి యొక్క సిద్ధాంతాలని, వారి యొక్క ఆశయాలని, వారి యొక్క భావాలని ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. మరి భవిష్యత్తు తరాలకి మంచి సమాజాన్ని అందించే దిశగా పవన్ కళ్యాణ్ గారు ప్రయాణం సాగుతూ ఉంది. ఆ వైపుగా పరమేశ్వరుడి యొక్క ఆశీర్వాదం ఆయనకు పూర్తిగా ఉండాలని చెప్పేసి కోరుకుంటూ వారికి మీడియా ద్వారా ఏలూరు నియోజకవర్గ ప్రజలందరి తరఫున వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తాం.